సమకర్త కుటుంబంలో నుంచి రక్షణలోనికి తెచ్చాడు. అది ఇంకా పెద్ద. ఇప్పుడు చెప్పిన అద్భుత దేవుడు చేసిన ఆశ్చర్యక్రియలు వచ్చి భూలోకానికి భూలోకానికి ఈ 5 ఆఖరిగా చెప్పిన అద్భుతం వచ్చి శాశ్వతం. ఏంటది? శాశ్వతం. కాబట్టి మనం చాలాసార్లు భూలోక సంబంధమైన వాటిని బట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. వాటి మాటి మాటికి గుర్తు చేసుకుంటాం. వాటి మాటి మాటికి దాన్ని బట్టి మన హృదయంలో ఆనందిస్తాం. కానీ నిజానికి ఇవి భూ సంబంధమైనవి. మనము చాలా మట్టుకు మనకి ఇంకా ఏమనుకోకండి, మీలో ఎంతమందికి హెవెన్లీ విజన్ ఉందో అది చాలా గొప్ప విషయం. అది గొప్ప విషయం. కానీ మనకు పరలోకపు దృష్టి రావాలి. వచ్చినప్పుడే మనకు అన్ని ఆత్మ సంబంధంగా కనిపిస్తాయి. ఏది చూసినా ఆత్మ సంబంధంగా చూడాలి. ఏది చూసినా ఎలా చూడాలా? ఆత్మ సంబంధంగా చూడాలి. ఏది చేసినా ఆత్మ సంబంధమైన జీతం కోసం చేయాలి. చెప్పండి, ఏది చేసినా ఆత్మ సంబంధమైన జీతం కోసం చేయాలి. అది యాక్చువల్ క్రిస్టియన్ లైఫ్. అసలు ఇప్పుడు సరే మనము అవన్నీ స్టెప్ బై స్టెప్ అయితే మీరు దేవుడు మన కుటుంబాన్ని సంఘాన్ని దీవించుగాక. సరే, ఈ సమయంలో మరి భూ సంబంధమైన వాటి బట్టి అవి కృతజ్ఞత చెల్లించాలా, మనం తప్పద్దు. ఎందుకంటే ఆయన చేసిన ఉపకారములలో దీన్ని మనం చాలాసార్లు మనం దేవునికి థ్యాంక్స్ చెప్పే దాంట్లో వెనకేస్తుంటాం. ఎప్పుడైతే మనం థ్యాంక్స్ చెప్పడం మానేస్తామో నెక్స్ట్ మెయిల్ రాదు. ఇప్పుడు ప్యాకేజ్ చేసింటాడు, ఈ ప్యాకేజ్ దేవునికి ఇవ్వాలనుకో ఉంటాడు. కానీ ఆల్రెడీ ఇచ్చిన మెయిల్ నువ్వేం చెప్పట్లేదు, థ్యాంక్స్ చెప్పట్లేదు. కాబట్టి అది రాదు, అది ఆగిపోతుంది. నువ్వు ఎప్పుడు గుర్తుపట్టి పశ్చాత్తాపడి నువ్వు రిపెంట్ అయిన తర్వాత నువ్వు దాని ముందు ఆ తప్పని తెలుసుకొని దాని విషయాన్ని పశ్చాత్తాపడి మళ్ళా తిరిగి క్షమాపణతో కృతజ్ఞత దేవుని చెల్లించినప్పుడు మన న్యూ బ్లెస్సింగ్స్ స్టార్ట్ అవుతాయి. అర్థమైందన్నమాట. అంటే దేవుడు మళ్ళీ కొత్తది ఏదైనా ఇవ్వాలంటే పాతదానికి ఏం చేయాలి నువ్వు? థ్యాంక్స్. నేను ఒక చిన్న మాట చెప్తున్నాను. మీరు ప్రతి సంవత్సరము ఎవ్రీ ఇయర్ ప్రతి విశ్వాస ఇంట్లో ఒక్కసారన్నా కృతజ్ఞత గుడికి పెట్టుకోవాలి. అది మీరు చేయకపోతే మనం విశ్వాసం చెప్పుకోవడానికి కొన్నిసార్లు ఏ మేలు జరగదు. చెప్పండి చెప్పండి గారు, ఏ మేలు జరగదు. అప్పుడు ఎందుకు చెల్లించాలా? ఏ మేలు కీడు జరిగింది, కీడుని బట్టి కూడా స్తుతించండి. చెప్పండి, ఏం బట్టి? కీడుని బట్టి కూడా. నాకు దేవుడు నాకు ఇప్పుడు చూసి ఇట్లా కనపడతాను కానీ నాకు ఆన్లైన్లో ఏం పర్లేదు. కానీ నాకు చాలా సమస్యలు ఉన్నాయి. ఒకటి కాదు, ప్రతిరోజు సిలువే ఉంటుంది. అయినా కూడా దేవుడు నమ్మదగిన వాడు. అయినా కూడా దాన్ని బట్టి కూడా నేను పొద్దున్న దేవునికి నన్ను వినట్లేదు. నువ్వు ఇక్కడ చూడొచ్చు. కమ్ హియర్, యు బోత్ ప్లీజ్ కమ్ హియర్, సిట్ దేర్. పక్కన కూర్చో, అక్కడ కూర్చో, కదలకుండా కూర్చో, చీలు కట్టుకుంటూ నన్నే చూడాలి. మంచి కూర్చో. అయితే ఏం చెప్తున్నా, ఆ కీడుని బట్టి కూడా దేవుడిని ఏం చేయాలా? ఇప్పుడు ఒక నష్టం జరిగింది, చిన్న స్తుతి కొడుకు పెట్టు. చెప్పండి, నష్టం జరిగింది, చెప్పండి, చిన్న స్తుతి కొడుకు అంటే పెద్ద గ్రాండ్గా లక్షలు ఖర్చు పెట్టాల్సిన, ఇలా బిర్యానీ పెట్టాల్సిన అవసరం. అందరిని పిలిచి పప్పుచారు పెట్టు, ఇంత వడియాలు వేయించు. అది కూడా దేవునికి ఏం చెల్లించడం. ఇప్పుడు నా పెళ్ళి, నేను ఫిబ్రవరిలో దగ్గర తర్బీది నేను 10 సంవత్సరాలైనా, 10 ఏళ్ళు తర్బీది. అంత ఏప్రిల్లో పెళ్లి చేసుకుని నాకు వట్టి సాంబారు ఒక జిలేబీ పెట్టారు. ఏది? వైట్ కలర్ రైస్, మామూలు కలర్ రైస్, అది బాగా అది పలావ్ కూడా కాదు, మామూలు కలర్ రైస్, ఇంత సాంబారు, ఒక జిలేబీ పెట్టారు. మరి మేము హ్యాపీగా లేమా? మనం కృతజ్ఞత కూడా కంటే చికెనే పెట్టాల్సిన అవసరం ఏమి? ఇది మీరు చేయకపోతే దీవెనలు ఆగిపోతాయి. చెప్పండి, దీవెనలు ఏమైతే ఆగి. ఇంట్లో ఇప్పుడు కృతజ్ఞత కూడా పెట్టారు, మీ అందరు చేతులు కడిగారు. అన్ని దానములకెల్లా ఏ దానం గొప్పది? అన్నదానం. మీకు అందరు భోజనం పెట్టాడు, చాలా గొప్ప విషయం ఇది. మన సేవకుని పిలిపించారు. నేను వచ్చే కండిషనే కాదు, అయినా కష్టపడి వచ్చాను, దేవుని స్తుతించాను. ఇప్పుడు దారెంబడి దేవుని ఆరాధిస్తూ వచ్చాను. కానీ అన్నింటిలో కూడా దేవుడు నాతో ఉన్నాడు, నాకు అర్థమవుతుంది. సరే, ఇప్పుడు మనం ఏం చేయాలా చెప్పండి? సంవత్సరానికి ఏం చేయాలా? మీరు కుటుంబ స్తుతి కూడిగా కీడు జరిగినా కూడా ఏం చెప్పండి? ప్రభా, నాకు ఈ కీడు చేసినావు, నాకు ఈ కీడు అనుమతించినావు, ఎందుకై నీకు కృతజ్ఞతలు అని చెప్పి ప్రభు ఎంత ఆనందిస్తాడు. ఈ బిడ్డకు చూడు, నేను నష్టం చేసిన, ఏ మేలు చేయలేదు. చెప్పండి, ఏ మేలు చేయకపోయినా నన్ను స్తుతించుట ఆమె మానలేదు.
అక్కడ అంటే చెప్పండి, నేను నీ ఇంట్లోకి వచ్చినది మొదలుకొని ఈమె నా పాదములు ముద్దు పెట్టుకునుట మీతో చెప్పండి మానలేదు. అది చాలా ఇంపార్టెంట్. మన దేవుణ్ణి ఆరాధించడం మానేస్తాం. ముద్దు అంటే ఆరాధన. ముద్దుకు చాలా అర్థాలు ఉన్నాయి. దాంట్లో ఒక కారణం ఏంటంటే ఆరాధన. ఆమె దేవుణ్ణి ఆరాధించుట మానట్లేదు. మీరు ఎంతమంది మీరు మందిర ఆరాధన మానేస్తారు తెలియదు. ఏ పైన ఏ పొట్టి. కాబట్టి మనము ఆరాధించుట మానకూడదు. అది చాలా ఇంపార్టెంట్. కొన్నిసార్లు మేము మంచోళ్ళం కాదు, మేము 100కి 100 పాటలు తప్పుడోళ్ళమే, కానీ మంచిగా చెప్తాం. మేము తప్పుడోళ్ళమైనా మేము తప్పు చెప్పాము. ఏం చెప్తాం? మంచిగా చెప్తాం. బైబిల్ ఏదంటుంది? వాళ్ళు చేయుచున్న ప్రకారం చేయకండి, వాళ్ళు చెప్పిన ప్రకారం చేయండి. కాబట్టి మా జీవితంలో అన్న వాక్యం చెప్తాడు. అన్న నీ పేరు ఏలి అన్న వాక్యం చెప్పాడు. ఏం చెప్పినాడు? ఆయన బతుకు చూడు ఎట్లుంది అనుకోకూడదు. ఆయన జీవితంతో మీకు పని నాట్ అట్ ఆల్ పని లేదు. ఆయన వ్యక్తిగత జీవితంతో మీకు సంబంధమే లేదు. ఎవ్వరు ఇంకో మాట చెప్తా, ఎవ్వరి వ్యక్తిగత జీవితంతో కూడా మీకు ఏం లేదు. ఆ విషయాలు ఎవరైనా మాట్లాడితే బుద్ధి లేదు, వాళ్ళకి బుద్ధి లేదని అర్థం. ఏం లేదు, వాళ్ళకి ఏం లేదు, బుద్ధి లేదు, ఆత్మీయత ఎదుగుదల లేదని అర్థం. మనం ఎప్పుడు కూడా వెలిచూపుని బట్టి ఏది చూడకూడదు. వెలిచూపుని బట్టి మనం జడ్జిమెంట్ మనం జీతం తీసుకోవాలి. దేవుని దగ్గర ఏం తీసుకోవాలా? జీతం తీసుకోవాలి. ఈ భూలోకం జీతాలంటే డబ్బులు, పైసలు, బంగారం, వజ్రాలు, వైడూర్యాలు, వడ్డానాలు ఇస్తారు. అక్కడ ఏమి ఇస్తాడో తెలియదు. ఇప్పుడు ఈ లోకంలో క్యాన్సర్కి మెడిసిన్ కనుక్కుంటే గవర్నమెంట్ 20 కోట్లు ప్రిజర్వ్ చేసి పెట్టింది. ఎప్పుడు ఎవరు కనుక్కుంటే వాళ్ళు ఒక నోబెల్ గ్రహీత అంటారు. ఒక నోబెల్ గ్రహీతకు 20 crores గిఫ్ట్ ఇస్తారు. ఆ నోబెల్ వచ్చిందంటే అర్థం ఏంటి? 20 కోట్లు గవర్నమెంట్ అతనికి గిఫ్ట్ ఇచ్చేస్తుంది. అంటే ఈ భూలోక గిఫ్ట్కి 20 crores అని పెట్టారు. గిన్నీస్ రికార్డుకి ఒక కరెన్సీ అమౌంట్ ఉంది. మరి హెవెన్లీ జీతానికి ఏం బహుమానం ఉంటుందో మనకైతే ఇప్పుడు మనమేంది, మనం ఆత్మీయత మనకు నేను అనుకుంటే మనకి పాలలో చిక్కదనం ఎంత ఉంది గ్రాఫ్ చూసేది ఉంది. అట్లా మనలో ఆత్మీయత ఎంత ఉంది చూసే కొలతుంటే బాగుండు. ఆత్మీయత ఎంత, ఆత్మీయత అంటే ఏం చెప్పండి? భక్తి వేరు. భక్తి అంటే ఏంది? పాటలు పాడము, కూర్చోవడము, ముసుగు వేసుకోవడము, బైబిల్ చదువుకోవడము, కుటుంబ ప్రార్థన చేసుకోవడము, సేవకులకు గిఫ్ట్ ఇవ్వడము, సేవకులకు బిర్యానీలు పెట్టడము, సేవకులకి కారులో దింపడము, ఇవన్నీ భక్తి. ఏం చెప్పండి? చెప్పరేంటంటే ఎంత భక్తి. ఈ భక్తితో పరలోకంలో ఏముండదు. అవి ఉండాల్సిందే. అసలైంది ఏంటంటే శక్తి ఉండాలి. చెప్పండి, ఏముండాలి? భక్తి గొప్పదా, శక్తి గొప్పదా? శక్తి ఉండాలి. శక్తి ఎట్లా వస్తుంది బ్రదర్ అంటే, శక్తి ఎట్లా అంటే కీడుకు ప్రతి కీడు చేయకూడదు. చెప్పండి, దూషణకు ప్రతి దూషణ చేయకూడదు. నిందించిన వారిని ఆశీర్వదించాలి. మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు ఎవరైనా పలికే వాళ్ళు ఉంటే మనము అంతరంగంగా ఆనందించాలి. గొప్ప విషయం. అక్కకి నేను ఎంత మేలు చేసినా అక్క నన్ను తిడతాను, పాట ఎంత సంతోషం. నాకు బహుమానము అధికమవుతుంది. చెప్పండి, నా బహుమానం అవుతుంది. బహుమానం అది ఆత్మీయత. నేను తిట్టాను అనుకో, నీ మూతి సొరకాయ మూతింది అనుకో, అది ఆత్మీయత కాదు. నేను పొగిడాను అనుకో, నీ ముఖం గుమ్మడికాయ ముఖం అవుతుంది. ఇప్పుడు గుమ్మడికాయ చూసారు ఎట్లుంటుంది? నవ్వినట్లుంటుంది. చూసారు ఇప్పుడు చూడలేదా? గుమ్మడికాయ ఎట్లుంటుందమ్మా? ఇట్లా రౌండ్గా ఈయనట్లుంటుంది. అంటే దాన్ని అది చూడగానే గుమ్మడికాయ అంటే అది లాఫింగ్ వెజిటబుల్ అని నేను అంటాను. మనము పొగిడితే సంతోషపడేది ఆత్మీయత కాదు. తిడితే ముఖం ముడుచుకునేది అది భక్తి. అసలు క్రైస్తత్వమే కాదు. క్రైస్తత్వం అంటే దూషించిన, నిందించిన, అబద్ధంగా చెడ్డ మాటలు పలికిన, పేపర్లు ప్రింట్ చేసి పంచిన అలాంటి వాడు మళ్ళీ నీకు ఎదురైతే హ్యాపీగా పలకరించు. అన్న బాగున్నారన్న ఆడన్నాడని ఫీలింగే చూపించండి. చెప్పండి, వాడు అన్నాడని ఎక్కడ చూపించకూడదు. భర్తే మీ ఆయన వచ్చిన మేడం ఉన్నాడు, ఏం పేరమ్మా? శ్రీకాంత్ అన్న నేను బాగా ఇంత లావు మాట్లాడినాడు అనుకో, ఏం మాట్లాడు ఇంత లావు మాట్లాడినాడు అనుకో, నా భాష ఇట్లా ఉంటుంది. ఇంత లావు మాట్లాడు ఆయన నువ్వు అన్నావా, నేను మూతి ముడుచుకోకూడదు. చెప్పు, ఏం చేయదు? మూతి ముడుచుకోకూడదు. మీ ఆయన దగ్గర బరితలు కనిపిస్తే దాన్ని ఆయన ఎత్తి చూపించదు. కానీ నువ్వు ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తి అయితే నీ ఆత్మీయత నువ్వు ఏమాత్రం కూడా దాన్ని బట్టి హర్ట్ కాకూడదు. ఏం కాకూడదు? హర్ట్ కాకూడదు. అతని విషయం ప్రార్థన చేయాలి నీతిగా. నేను అంటాను అందరికీ చాలా ముఖ్యమైన విషయం ఆత్మీయత. ఇంకో గుర్తు చెప్తాను, ఆత్మీయత.
చెప్పండి. వాళ్ళకి ఏంటంటే ఆత్మీయత. ఆత్మీయతకు ఒక మంచి ఏంటి ఇస్తారు. మన పిల్లల్ని మనము యోగ్యులుగా పెంచాలి. ఏం చెప్పండి, అందరు చెప్పండి. దేవుడు నన్ను నమ్మి నాకు 2 పిల్లల్ని ఇచ్చాడు. 2 పిల్లలు వాళ్ళు చేయొద్దండి, త్వరగా లేట్ ఇస్తారు. దేవుడు మళ్ళీ దీవించి 3 వాళ్ళు చేయొద్దండి. వెరీ గుడ్. దేవుడు మళ్ళీ దీవించి 4 వాళ్ళు చేయొద్దండి. అన్నా ఏం పేరు నీ పేరు? నీ పేరే, నీ పేరు. నీకు 4 పిల్లలు ఉండాల. సరేనా? భార్యను ప్రేమిస్తే 4 పిల్లలు వస్తారు. భార్యని ఏమనకూడదు. నేను వరంగల్లో సేవ చేశానండి. ఆడ మా సంఘ పెద్ద పేరు జోసఫ్, ఆయన భార్య పేరు వజ్రక్క. 21 మందిని కనింది ఆమె. నాకు ఇప్పటికీ వింటే ఎట్లా సంసారం 21 ఆయన కూడా బతికాడు. వరంగల్లో ఇంతజారి గంజలో సబ్ ఇన్స్పెక్టర్. భర్త చెల్లి కట్టుకునేనా శబ్దం చేస్తాను. భర్త భార్యను ప్రేమించగలిగితే భార్య ఎంత కష్టాన్నైనా కూడా ఓర్చుకోగలుగుతుంది. నా భర్త ప్రేమిస్తాడు, నా భర్త మంచోడు. ఆ నేచర్ ఆత్మీయుడైతేనే అది నిలబడుతుంది. మనం భౌతికంగా ఎంత నీకు వజ్రాల హారం నెక్లెస్ గురించినా అదంత పెద్ద ఆశీర్వాదకరం కాదు. ఒకసారి ఒక సందర్భంలో ఒక భార్య అంటది, నువ్వు ఇవన్నీ పెట్టినావు, ఇవన్నీ చేసినావు, నాకు దీన్ని బట్టి ఏం సంతోషం లేదని. మనం కొన్నిసార్లు దృశ్యమైన వాటిని బట్టి మనము ఏదైనా మనకు వస్తుందని ఆశపడతాం. అది ఎంతో కాలం ఉండదు. చెప్పండి, ఆ సంతోషం ఎంతో కాలం ఉండదు. ఆత్మ సంబంధమైన దానికి చాలా రిజల్ట్. చెప్పండి, ఆత్మ సంబంధానికి ఏముంటుంది? చాలా రిజల్ట్. ఇక్కడ మనం ఇప్పుడు మీరు ఆత్మీయులు కావాలి. చెప్పండి, ఏం కావాలి? చెప్పండి, భక్తి. పలకరిండనే భక్తి అన్ని పలికిస్తూ ఉంటారు. చూడండి, భక్తి, శక్తి, ముక్తి. ఇంకొకటి కూడా ఉంది, భక్తి, శక్తి, ముక్తి. కాబట్టి ఇంకొక పదం అది మర్చిపోయినా. కాబట్టి అది పరలోక సంబంధంగా మనకు ఎక్కువ బహుమానాలు అంటే ఫస్ట్ భక్తి ఉండాల్సిందే. దానితో కూడా ఏముండాలా? శక్తి ఉండాలి. సరే, మనం ఇప్పుడు చిన్న మాట చదువుకొని, ఎందుకంటే మనం ఏమి చేసినా దేవునికి మహిమ కలగాలి. ఏం కలగాల? దేవునికి మహిమ. సరే, ఇప్పుడు మనం చదివిన దేవుడు లోకమును ఎంత ప్రేమ. భక్సింగ్ గారు ఒకసారి ఎబ్రహంలో చెప్పారంట, నేను చూడలే కానీ నేను ఒక విన్నోళ్ళు చెప్పారు ఇంగ్లీష్లో. భక్సింగ్ గారు ఇంగ్లీష్ చెప్తారు. గాడ్ సో అల్లౌడ్ ద వరల్డ్, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంటే, ఏం పేరు అని పేరక్క భవ్యాంశ్, నీ కథ పడతాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు లోకాన్ని ఏం చేశాడట? ఎంతో ప్రేమించాడు. సరే, ఇప్పుడు మనకు ఇది వచ్చిన అర్థం కావాలంటే మీకు 3 విషయాలు చెప్పాలి. అందరు చెప్పండి. నిత్యత్వము, నిత్యత్వము, నీటి బిందువు, నిత్యత్వం. చెప్పండి, లేదంటే ఇంకా బాగా చెప్తాను. నిత్యత్వము, కాలము, నిత్యత్వం. చెప్పండి, మరొక్కసారి చెప్పండి. మీకు ఎవరైనా చూడకుండా చెప్పండి. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం. వెరీ గుడ్. ఏం పేరు నీ పేరు? ఎంత మంచి పాప. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించారు. అయితే నేను 3 ప్రశ్నలు ఇస్తాను. భూమి ఆకాశాలు ఎవరు సృజించారు? వెరీ గుడ్. ఎప్పుడు సృజించాడు? ఆది యందు, ఇన్ ద బిగినింగ్. అంటే దేవుడు ఎప్పుడు ఉన్నాడు? బిఫోర్ దట్, దానికి ముందే ఉన్నాడు. దాన్నే బైబిల్ భాషలో కాలముకు ముందు నిత్యత్వం అన్నారు. ఏం చెప్పండి? దాని బైబిల్లో ఏమనంటే అనాది కాలం. ఏం కాలం? శాశ్వత కాలం. అనాది కాలం, శాశ్వత కాలం. కాలమున జగత్తు పునాది వేయబడక మునుపు. చెప్పండి, ఇవన్నీ ఒకటే పదాలు. అనాది కాలం దేవుడు ఈ వాగ్దానమును ఆయన నిత్య జీవుని గురించిన వాగ్దానం చేశారు. తీతు 1:3. కాబట్టి దేవుడు అనాది కాలంలో కొన్ని చేశాడు. అవి బైబిల్లో అక్కడక్కడ రాయబడి. మీకు ఎవరు బైబిల్ బాగా అర్థమయ్యాలంటే మీరు యెషయా 14 చదువుకోవాలా, ఎహెజ్కేలు 28 చదువుకోవాలా, ప్రకటన 12 చదవాలి. ఈ 3 అధ్యాయాలు ఒకటే. చెప్పండి, ఎహెజ్కేలు 28, యెషయా 14, ప్రకటన 12. ఈ 3 ఒకేసారి చదవాలి. చెప్పండి, చదవాలా? ఒకేసారి చదివినప్పుడు మీకు ఒక సబ్జెక్ట్ అర్థమైంది. బైబిల్ ఈ 3 అధ్యాయాలు ఏంటంటే
జగత్తు పునాది వేయబడక ముందు జరిగిన సంగతులు. చెప్పండి. జరిగిన సంగతులు అవి మీకు కథలాగా చెప్తాను, స్టోరీలా చెప్తే మీకు అర్థమైంది. ఏమిటి అప్పుడు జగత్తు పునాది వేయబడక ముందు ఏం జరిగిందంటే అప్పుడు ఇంకా పాపం పుట్టలే. చెప్పండి. అప్పుడు పాపం అంటే ఉనికిలోకి అది లేదు. పాపానికి తల్లి ఒకటి ఉంది. చెప్పండి. పాపానికి వీళ్ళమ్మ ఉందా? ఉంది కదా. మీ అమ్మ ఉందా? అట్లనే నాకు ఒక అమ్మ ఉంది. పాపానికి ఒక తల్లి ఉంది. ఆ తల్లి పేరు ఏంటంటే దురాశ. ఏం పేరు? బైబిల్లో ఉంది దురాశ. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమే మరణం. ఇప్పుడు ఒక్కసారిగా ఆ బేబీ లోకానికి వస్తాడండి. బేబీ లోకానికి ముందు తల్లి గర్భం ధరించాలి, కన్సీవ్ అని ఒక న్యూస్ తెలియాలి. 9 నెలలు తల్లి మోయాలి. 9 నెలల 7 రోజులు బేబీ తల్లి కడుపులో పరిపూర్ణ దశలోకి రావాలి. ఆ ఒక్క గడియ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా బేబీ లోకానికి వస్తుంది. అట్లనే దురాశ అనే ఒక అమ్మాయి, ఆమె ప్రెగ్నెంట్ అయింది. ప్రెగ్నెంట్ పేరు ఏంటంటే పాపం. ఇప్పుడు సైన్స్ ఏమంటుంది? మేల్ బేబీ ఫిమేల్ అని చెప్పేస్తుంది. అంటే దురాశ అనే సిస్టర్ పాపం అనే గర్భాన్ని ప్రెగ్నెన్సీ అయింది. ఏం చెప్పండి? దురాశ అనే సిస్టర్ ఏమైంది? ప్రెగ్నెంట్ అయింది. ప్రెగ్నెంట్ ఉండేది మా ఆడబిడ్డ, మగ బిడ్డ. పాపం అనే బిడ్డ. ఏం బిడ్డ? బిడ్డ సంపూర్ణతలోకి వచ్చినాక ఏమవుతుంది? డెలివరీ అవుతుంది. ఇప్పుడు దురాశ అనే సిస్టర్ ప్రెగ్నెంట్ అయ్యి పాపాన్ని కడుపులో మోసిన తర్వాత డెలివరీ అయింది. ఏం డెలివరీ అయిందంటే మరణమైంది. మరణాన్ని కనింది. బేబీ పేరు ఏం పేరు? మీకు అర్థమైంది అది చెప్పండి. దురాశ అనే సిస్టర్ పలకరండి. దురాశ అనే సిస్టర్ పాపం అనే కన్సీవ్ అయ్యి పాపాన్ని కన్సీవ్ అయింది. పాపమునకు కన్సీవ్ అయిన పాపము దురాశ అనే సిస్టర్ పాపానికి కన్సీవ్ అయింది. లోపల బేబీ ఏంది? బేబీ పేరు ఏం పేరు? పాపం, సిన్. ఆ పాపము పరిపూర్ణత అయింది. పరిపూర్ణత నెలలు నిండినాయి. అందరు చెప్పండి. నిన్నాకేం కనింది? మగబిడ్డనా ఆడబిడ్డనా? మరణం అనే పాపం కనింది. ఇప్పుడు అందరికీ జరిగినది. ఆదిలో ఒక్కసారిగా అందరు చెప్పండి. దేవదూత ఇంకా దయ్యం కాలే. చెప్పండి. దేవదూత ఇంకా ఏం కాలేదు? అప్పటికే దయ్యం కాలేదు. అది కూడా దేవదూతే. చెప్పండి. అది కూడా ఒక దేవదూతే. ఆ దేవదూతకున్న ప్రత్యేకత ఏంటంటే దేవదూతలందరికీ పైన దేవదూత. దాని ఇంగ్లీష్లో ఆర్క్ ఏంజల్ అంటే ఏంటి? ఆర్క్ ఏంజల్ అంటే దానికి 6 రెక్కలు ఉండేటువంటి. ఒక్కసారి ఇట్లా రెక్కలు పైకెత్తి ఇట్లా అన్నిందంటే ఒక వింతైన సంగీతం వినపడేదంట. అద్భుతమైన సప్త స్వరాలు పలికేదంట. దాని రూపం ఎలా? మన రూపం ఏంది? మట్టి రూపం. ఏ రూపం చెప్పండి? సమ్మర్లో 3 సార్లు స్నానం చేసినా మట్టి ఇట్లా అంటే మళ్ళీ ఏమొస్తుంది? మళ్ళీ మట్టి వస్తుంది. 3 సార్లు అంటే 3 సార్లు స్నానం చేసినా కదంటే సున్నిపిండి వేసి ఎంత చేసినా కూడా మళ్ళా మట్టి వస్తుంది. అన్న మట్టి అన్న, అక్క మట్టి అక్క. అయితే ఈ దేవదూతలు వారు ఆ పరలోకంలో వారు ఆ యొక్క మహామహిమలో తేజస్సులో ఉన్నప్పుడు ఆ దేవదూతలు ఆ దివ్యమైన శబ్దం చేస్తూ అందమైన దేహం, వాళ్ళ దేహం నిండా బైబిల్లో 12 రత్నాల పేర్లు ఉన్నాయి. వాటితో దేవుడు పొదిగాడట. బై బర్త్. వాడు చెప్పండి. వాడు పుట్టించడమే రత్న. చూడడానికి ఎలా కనిపించేవాళ్ళంటే రత్నముల వలె కనపడేవాళ్ళు, పగడముల వలె కనపడేవాళ్ళు. అంత దివ్య మహిమ. వాళ్ళు కదిలితే వాళ్ళు ఎక్కడ ఇప్పుడు అది లైట్, ఆ లైట్లోంచి వెళ్తురు వస్తారు, మనలో నుంచి వెళ్తురు రాదు. కరెంట్ పోయిందంటే ఏమవుతుందమ్మా? మబ్బు. ఇంతమంది ఉన్నా కూడా మబ్బే ఉంటుంది. అయితే ఇప్పుడు ఆ లైటు వెలుగు. ఇప్పుడు పరలోకముల దేవదూతలు ఎలా ఉన్నారంటే వారిలో నుంచి వెలుగు వస్తారు. అందుకే వాటి పేరు అంటే చెప్పండి. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండేది. ఎట్లుందంటే ఆ దూత మెరుపులా ఉందంట. అంత దివ్యమైన మహిమతో ఉన్న దేవదూతల్లో ఒక్క దేవదూతకు చెడు బుద్ధి పుట్టింది. ఏం పుట్టింది? ఏమిటా చెడు బుద్ధి? దురాశ. ఏంటో దురాశ అంటే దేవుని ఎప్పుడు చూసినా దేవుని గమనించదంట. ఎప్పుడు చూసినా దేవుడే ఆడ కూర్చుంటాడు. నేనెందుకు కూర్చోకూడదు అని 5 విషయాలు అనుకుందంట. ఐ విల్. ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది ఆ మాట. తెలుగులో ఆ మాట కనపడవు. తెలుగులోనేమో నేను, నన్ను, నా. చెప్పండి. నేను, నన్ను, నా. 3 దయ్యాలే. నేను అనేది వచ్చిన దయ్యమే, నన్ను అనేది వచ్చిన దయ్యమే, నా అనేది వచ్చిన
వాడు దయ్యమే. వాడు వాడు ఎంత బిలీవర్ అయినా, పాటలు పాడినా, వాక్యం చెప్పినా వాడు మరో లూసిఫరే. వాడు ఎంతకాలం సంఘంలో సేవ చేసినా వాడు ఎవడండి? లూసిఫరే. నువ్వు అనుకుంటున్నా నేను దేవుని సేవకుని, నేను ఫలానా భక్తుని అని నువ్వు అనుకుంటున్నావు అంతే. దేవుని దృష్టిలో నువ్వు నేను నా మెయింటైన్ చేశావంటే నన్ను ఇంత మాట అంటాడా, నాకు విలువీరా, నన్ను పట్టించుకోరా, నేను లెక్కలేదా చెప్పండి. నన్ను పట్టించుకోరు, పలకండి. నాకు విలువలేదు, నేను ఎవరికి నేనంటే నాకు విలువలేదు, నన్ను పట్టించుకోరు, నేను లెక్కలేదు చెప్పండి. నేను లెక్కలేదు, నన్ను పట్టించుకోరు, నాకు విలువలేదు. ఇవే సైతాన్. ఈ సైతాను వచ్చిందంటే ఆ ఇల్లు నరకం అవుతుంది. ఇల్లు ఏమవుతుంది? నరకం. నాకు జీతం ఇవ్వవా, నాకు చెప్పకుండా పోతావా, నన్ను లెక్క చేయవా అంటే అయిపోయి కుటుంబంలో భార్య మనసులో డిసైడ్ అయిపోతుంది, ఈ మనిషి దగ్గర నిజమే ప్యూరిటీ లేదు, ఇదంతా మనిషి స్వయం మనిషి. దయ్యం స్వభావం వచ్చేసి దేవునితో యుద్ధం పెట్టుకోండి. ఇప్పుడు పరలోకంలో 4 దేవదూతలు అనుకోండి, 4 అంటే 4 లక్షలు అనుకోండి, 4 కోట్లు అనుకోండి, 4 మిలియన్స్ అనుకోండి. వాటిలో 4/1 భాగం 3వ వంతు అంటారు. ఎంత? 4/3 వంతు. 3 వంతులు దేవుని పక్షం చేరే, 1 వంతు దయ్యం పక్షం చేరే. నాకు కరెక్ట్ ఇది అర్థం కావట్లేదు, పలకండి. ఎవరైనా చదవండి. రెవల్యూషన్ 12:3 అనుకోండి. నక్షత్రంలో 3వ భాగం ఈడ్చి. 3వ భాగం అంటే ఏంటండి? పైన ఉంటుంది. నక్షత్రంలో 3వ భాగం చదవండి. రెవల్యూషన్ 12 దొరికింది. రెవల్యూషన్ 12:4. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగము నిడిచి వాటిని భూమి మీద పడవేస్తాను. మీకు తెలియదు, అందరు చెప్పండి. తోక అంటే సైతాన్, నక్షత్రం అంటే దేవదూతలు, 3వ భాగం అంటే ఎంత నాకు తెలియదు. నేను చెప్తే మీరు తప్పు అంటారు. ఒకసారి మనం 3 దాన్ని దేనికి లెక్కేస్తాం? 4 దేని 4 భాగాలు చేస్తాం కదండి. 4 అంటాం. 4/3వ వంతు అంటే ఎట్లని? 3 1 చెప్పండి అమ్మా. 4/3వ వంతు అంటే ఎంతనే? ఓకే, అది కరెక్ట్. 4/3వ వంతు 3వ భాగం అంటే ఈ సేరులో పావు సేరు అంటే ఆ సబ్జెక్ట్. ఇప్పుడు ఆ లెక్కన 4 కోట్ల దేవదూతల్లో 1 కోటి దేవదూతలు సైతాన్ పక్షం చేరింది. సైతాన్ పక్షం చేరిందంటే అర్థం ఏంటంటే దాని తోక ఈడ్చేసిందంట. సైతాన్ లక్షణాలు ఒక లక్షణం ఈడ్చుకుపోతుంది. యేసుప్రభుడు సిలువకు ముందు ఏం చేసింది? ఈడ్చుకుపోయింది. తర్వాత నరకానికి కూడా ఒక ఆత్మనంట ఈడ్చుకుపోతాయంట. నేను రాను, నాకు ఇష్టం లేదు నరకం, అమ్మో నేను నరకానికి రా అంటే, నోరు మొయ్యరా, నీకు అంత భూలోకం కాదు, ఇది ఇక్కడ మా రాజ్యం, అది అచ్చంపేట, ఇదేంది నరకం పద అని చెప్పి కట్టేసి ఈడ్చుకొని పోతారు. అది నరకం. అయితే ఆ దేవదూతలు 4/3 భాగాలు, 1 భాగము 4/3వ వంతు దేవుని యుద్ధం చేశాయి. ఆయన దేవుడు. ఇవి ఏ పాటివండి? ఏ పాటివి? ఇవి సృష్టి, ఆయన సృష్టికర్త. ఆయన నోటి ఊపిరితో వాటిని బంధించేసి వాటికి ఉన్న మహిమ, తేజస్సు, ఆ శక్తిన అన్ని తీసేసి వాటికి ఒక పేర్లు పెట్టాడు. చెప్పండి. బూడిదగాను. దయ్యానికి మరొక పేరు ఏం పేరు? బూడిద. దయ్యానికి మరొక పేరు భీతి. ఏంటి? దయ్యాన్ని చూస్తే మనకి ఏమవుతుంది? భయం అవుతుంది. అసలు అది ఉందంటేనే గుండె దడ అయిపోతుంది. అని మాట్లాడద్దు ఇక్కడ, భయంకరం. అయితే ఆ చీకటి శక్తి దేవుడు దాన్ని ఏం చేశాడంటే పరలోకం నుంచి తోసేశాడు. చెప్పండి, ఏం చేశాడు? 4/3 భాగాల్ని ఆ దేవతలందరూ తోసేశాడు. వాడు అనిపెద్ద హిస్టరీ. అలా తోసేసిన తర్వాత ఆడ 3 మిగిలినాయి, 3 అంతలు మిగిలినాయి. 1 అంత భూమి మీద పడి, ఆ 1 అంతలో కూడా వాడు నక్షత్రాలు అన్నాడు. వాడి పేరేం పేరు? నక్షత్రం. అంటే మీకు అర్థం ఏంటంటే న్యూమరబుల్, ఇన్ఫినిటీ. అంటే లెక్క పెట్టలేం. ఒక సైంటిఫికల్గా రుజువు ఏంటంటే నక్షత్రాల సంఖ్య అంటే ఒక లెక్క ప్రకారం లెక్క పెడితే 5 లక్షల 5 పక్కన 5,000 సున్నలు పెట్టాలంట. ఎంత? 5 పక్కన 5,000 సున్నలు పెడితే అన్ని నక్షత్రాలు ఉన్నాయి. వాటి లెక్క మనం పెట్టలేము, మన వల్ల కాదు. ఇంకొక సైన్స్ ఏమందంటే
ఒక నక్షత్రాన్ని ఒక సెకండ్ లెక్క పెడితే, ఒక నక్షత్రం ఎంతసేపటి లెక్క పెట్టాలి? సెకండ్. ఆ లెక్కన తీసుకుంటే నక్షత్రాలను ఎంచడానికి 5,000 సంవత్సరాలు పడుతుంది. అన్ని నక్షత్రాల్లో 4లో ఒక భాగం ఏమైపోయినాయి? దయ్యములైపోయినాయి. అవి పడద్దులైపోయినాయి. అవి ఇప్పుడు వాటిలో 3 రకాలు ఉంటాయంట. ఇప్పుడు జైళ్ళలోకి పోతే ఖైదీలు 3 రకాలు ఉంటారు. మామూలు ఖైదీలేమో బయటకు వచ్చి పెట్రోల్ పోస్తారు, వాళ్ళు ఖైదీలే. ఖైదీలే కాదండి, ఖైదీలే. మన ఇంకో ఖైదీలు ఉంటారు, లోపల బాగా తిరుగుతారు ఫ్రీగా. వాళ్ళు వంట చేస్తారు, జైలు అంతా ఊడుస్తారు, వడ్డిస్తారు, చిన్న చిన్న పనులన్నీ సబ్ ఇన్స్పెక్టర్కి అందరూ చేసి పెడతారు. వాళ్ళు లోపల ఉండదు ఖైదీ. ఇంకో ఖైదీలు ఉంటారు, లోపల లేదు బయట లేదు, వాళ్ళు కింద అండర్ గ్రౌండ్లో పెడతారు. ఏం పెడతారు? జైల్లో అండర్ గ్రౌండ్ ఉంటుంది. అంటే భూమి భాగాన్ని 10 చాలా లోతుకు పెట్టి పైన జాలి పెడతారు, పైకి ఎక్కి రాకుండా. అట్లా అండర్ గ్రౌండ్. వాళ్ళు ఎవరంటే ప్రమాదకరమైన ఖైదీలు. అట్లా దేవదూతల్లో పడద్రోయమన్న దేవదూతలు 3 భాగాలయ్యారు. ఒక భాగం ఎవరంటే మధ్యాకాశంలో ఉన్నారు. అందుకేం పట్టిందంటారు? గ్రహ పట్టిందంటారు. ఏమంటారు? గ్రహ పట్టిందంట. అవి మధ్యాకాశం. 2వ భాగము భూమి మీద ఉన్నాయి. 3వ భాగము పాతాళంలో ఉన్నాయి. అని ఇప్పుడు చూపించడానికి టైం లేదు నాకు. కాబట్టి ఇప్పుడు ఆ 3 సైతాన్లే. ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడ ఉన్నవి భూమి మీద ఉన్నవి, వాటిని కూడా బంధించి ఒకనొక నిర్ణయ దినమున వాటి పాతాళంలో దేవుడు తోసేసి మూసేస్తాడు. అప్పటిదాకా మధ్యలో ఆ పైన తిరుగుతూ ఉంటాయి. కానీ అవి దేవుని అనుమతి లేకుండా ఏమి చేయవు. చెప్పండి. దేవుని అనుమతి లేకుండా ఏమీ చేయవు. అది ఒక మనిషికి టచ్ చేయాలంటే కూడా దేవుని పర్మిషన్ తీసుకుంటాయండి. ప్రభువా, నేను ఈ ఏలియాని ముట్టుకోవచ్చా? ప్రభు అంటే నా దగ్గర నీతి ఉంది, ముట్టుకోవద్దంటాడు, వెళ్ళిపోతుంది. అవి ముట్టుకోవాలంటే కూడా మన అవి దేవుని దగ్గర అనుమతి లేకుండా ముట్టుకో. చాలా విషయాలు ఉన్నాయి. అది అయితే ఇప్పుడు అలా అక్కడి నుంచి తోసివేయబడిన తర్వాత అక్కడితో ఆ చాప్టర్ క్లోజ్. తర్వాత దేవుడు ఏం చేశాడంటే దానికి ముందు ఇంకో ప్రశ్న వేసుకోవాలి. అసలు దేవదూతలు ఎందుకు దురాశ వచ్చింది? చెప్పండి. దురాశ ఊరికి వస్తుందండి. ఒక వ్యక్తికి దురాశ ఎందుకు వచ్చింది, దేవత ఎందుకు దురాశ వచ్చింది చెప్తా. చిన్న స్టోరీలా, మీ స్టోరీలా చెప్పి అర్థమవుతుంది. ఇప్పుడు దేవుడు చీర తెచ్చేస్తాడు. దేవుడు ఏం చెప్తున్నాను, దేవుడు మంచోడు. అంతే చెప్పి గాడ్ ఈజ్ గుడ్. పోతారా? కూర్చోండి. ఏం లేదు, కూర్చో. నేను తాగినారా? నేను తాగితే నువ్వు తాగి, నేను ఇయ్యాలి పర్మిషన్ ఇచ్చేది అంతే. మనసు పెట్టి నేను నువ్వులే గడవచ్చు. నువ్వు అని పక్కన ఎప్పుడు కూర్చో. నన్నే చూడే. నేను మళ్ళీ అడుగుతా కోసం నిన్నే అడుగుతాను. నువ్వు ఆశ్రమం అడిగినందుకు నీకు ఇప్పుడు పనిష్మెంట్. ఇప్పుడు ఐఐటి కాలేజీలో మా అమ్మాయి చదువుతుంది. ఒక్కొక్క వద్దునా సౌండ్ వద్దునా, నాకు వద్దునా నాన్న, నాకు వీళ్ళు ముఖ్యం. వినండి, 3 గంటలు చెప్తారండి ఒక్కొక్క లెసన్. ఎన్ని గంటలు? కోడింగ్ క్లాస్ ఉంటుందంట, 3 hours చెప్తారంట. కథలో కూడా తగ్గట్లేదు. చదువు అయితే 3 గంటలు కూర్చుంటావు. చర్చ అంటే ఎక్కువసేపు చెప్పి నేను 45 నిమిషాలు అంటే 1 hour లాగినాడు. అందుకే మన బతుకులు ఇట్లున్నాయి. దేవుని సన్నిధిని మనం ఇప్పుడే కానీ తక్కువ. రేపు తెల్లారిదాకా చెప్పినా మీరు కూర్చోవలసిందే. చెప్పిండలేదు పౌలు అపోస్తలుల 20వ అధ్యాయంలో అర్ధరాత్రి వరకు చెప్పి వాడు చచ్చిపోతే వాడు లేపుకొని వచ్చి మళ్ళా తెల్లారేదాకా చెప్పిండంట. కూర్చోబెట్టి వాడిని ఇట్లా కూర్చోబెట్టాడు. ఇట్లా కూర్చోబెట్టి నా ఎదురుగా కూర్చోబెట్టుకొని తెల్లారేదాకా చెప్పిండే లేదా చెప్పండి. మీరు చదువుకోండి Acts 20. సరే, ఇప్పుడు నేను ముగించేస్తాను, త్వరగానే ముగించేస్తాను. ఒకటి అయిపోయింది, ఒక సెక్షన్. దేవునికి ఒక లక్షణం ఉంది. చెప్పండి, ఏది దాచుకోడు. చెప్పండి. మనం కూడా భార్య భర్త దగ్గర ఏమైనా దాస్తుందండి? నాకు తెలిసి దాచదు. పెళ్లికి ముందు గత విషయం కాదు, పెళ్ళైనాక ఏమీ దాచదు. అట్లా భర్త కూడా ఏమీ దాస్తాడండి. నిజమైన భార్య భర్తలు అయితే దాచుకోడు. అరమరికలు లేని సంసారం అంటే అట్లనే మరి అన్నీ చెప్పుకున్నాను. మన సమస్యలు అయితే అబ్రాహ్మణ చెప్పాడు. మీ అయ్యగారికి అంత ఆత్మీయత ఉండాలి కదా. చెప్పండి, అయ్యగారులకు చెప్పండి, అంత ఆత్మీయత ఉంటే ఆత్మీయంగా ఆలోచిస్తారు. లేనప్పుడు మనం చెప్తే ఫుల్స్ అవుతాం. సరే, ఇప్పుడు మనం అంశంలోకి వద్దాం. దేవుడు ఏది దాచుకోడు. అందరు చెప్పండి. బైబిల్లో దేవునికి నేను లెక్క పెట్టాను ఎన్ని బలహీనతలు ఉన్నాయో. ఎవరికి? దేవునికి. బట్టి ఒక 2 గంటల సేపు సబ్జెక్ట్ ఉంది, దేవుని బలహీనతలు. చెప్పండి,
నేను చెప్తా పలకండి. బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడను. అది ఒకటి. రెండో ఇట్లా ఒక బలహీనత ఏంటంటే ప్రభు దావీదు అంటాడు, ఏం దావీదు, ఇంతకాలం నుంచి నేను ఎప్పుడైనా సరే తెరల చాటున మందిరంలో ఉన్నాను కానీ నాకు ఒక మందిరం కట్టించకపోతేనని ఎవరినైనా నేను ఒక మాట అయినా చెప్పండి, ఒక మాట అయినా అడిగి తినా అంటాడు. అంటే తన అక్కర్లు ఎవరికి చెప్పుకునేవాడు? ఒక మాట, ఒక స్త్రీ ఒక భర్తను పరిత్యజించిన తర్వాత వేరొక పురుషుని అయిన తర్వాత ఆమె అతని నుంచి కూడా విడాకులు తీసుకున్న తర్వాత మళ్ళీ మొదటి భర్త దగ్గరికి పోవచ్చా, వెళ్ళవచ్చునా అన్నాడు. వెళ్ళకూడదు కదా, అలా వెళ్ళు దేశం బహుగా అపవిత్రము, ఆ గుణం రాయబడింది. అలానే వేరే అతను మళ్ళీ చేసుకుని మళ్ళీ ఇతని దగ్గర రావడం ఏంది? తప్పు కదా. అతనితో ఉండిపో, అతను వదిలేసిన మళ్ళీ ఇంటికి వస్తానంటే ఎట్లయితుంది? ప్రభు అంటాడు, ఒకవేళ నువ్వు మొదటి భర్తను వదిలేసినావు, రెండో భర్త కూడా వదిలేసినావు, ఆవిడ ఇంకో మాట రాశాడు, బహుమంది విటకాండ్రతో నువ్వు తిరిగినను ఒకవేళ నువ్వు నా యుద్ధకు రాను ఉద్దేశించితే నా యుద్ధకు రమ్మని నీ దేవుడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మీకు అర్థమైందో లేదు? చెప్పండి అమ్మా. భర్త నలుగురితో తిరిగాడు, అట్లా తిరిగాడు, మీరు నలుగురితో తిరిగాడు. ఎట్లాంటి క్షమించేది అతన్ని? నాకు క్షమించను, దాంతో తిరిగాడు, నాకు వద్దు డైవర్స్. భార్య తిరిగింది అనుకోండి, మన దేశంలో ఆ కల్చర్ లేదండి, వేరే దేశాల్లో అవన్నీ మాట్లాడద్దు. కాబట్టి దేవుడు అన్నాడు, ఇజ్రాయెల్ దేశంలో మరి ఎక్కువ ఉంది. అయితే అలాంటి సిచ్యువేషన్లో కూడా ఒకవేళ నువ్వు నా దగ్గర రానుద్దేశిస్తే నా దగ్గరికి రమ్మని దేవుని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అంటే మన హృదయము కొన్ని యాక్సెప్ట్ చెయ్యదు. అంతకు మించిన వాడు దేవుడు, అంత బ్రాడ్ మైండ్. చెప్పండి, బ్రాడ్ మైండ్. 3. 4వది బైబిల్లో దేవుడు పలకండి, దేవుని బలహీనత మనుష్యుని బలం కంటే బలం గలది. ఇప్పుడు చెప్తే తెల్లారుతుంది. ఒక్కొక్కటి ఇవన్నీ ఒక్కొక్కటి మనం మాట్లాడుకుంటే చాలా దివ్యమైన సంగతి. దేవుని బలహీనత, ఆ బలహీనత ఒక బలహీనత ఏంటంటే ఏది దాచుకోవచ్చు. చెప్పండి, దాని గుర్తే బైబిల్ అంత రాసి పెట్టాడు. గతం రాశాడు, ప్రజెంట్ రాశాడు, ఫ్యూచర్ రాసి పెట్టాడులే. చెప్పండి, అందరి చరిత్రలు రాసి పెట్టాడు. అంటే దేవుడు ఏది దాచిపెట్టుకునేవాడు కాదు. ఆయన దేవదూత ఒక సంగతి చెప్పాడు, నేను అందమైన లోకాన్ని సృజిస్తాను. చెప్పండి, ఆ లోకంలో మనం చూసేవన్నీ ఉన్నాయి, అందమైన పక్షులు, ఆదికాండం 1లో ఉన్నవన్నీ చేసినాక మనిషిని చేస్తా అందరు చెప్పండి. ఆ మనిషికి నువ్వు లేరా, ఆ మనిషికి అందరు చెప్పండి, ఆ మనిషికి చెల్లి కట్టుకో, ఆ మనిషికి అందరు చెప్పాలి, నా స్వరూపం నా పోలిక. ఏడవద్దురా, ఏడుస్తున్నావా? ఓనిటి లేపితే వాడు ఏడుస్తున్నాడు. మళ్ళీ చెప్పండి, ఆ మనిషికి నా స్వరూపం నా పోలిక, నా జ్ఞానం నా శ్వాస నా ఆత్మ నా జీవం నా బలహీనతలు నా గుణలక్షణాలు సమస్తము అతనికి ఇస్తాను. ఆఖరికి చెప్పండి, ఆఖరికి ఆ మనిషికి నా సింహాసనం కూడా ఇస్తాను. ఆడ కూర్చొని దేవతలకి అన్ని ఇస్తానంటే ఏమనుకోలేదంట. లాస్ట్ బోట్ ఏమన్నాడు? ఇక్కడ మండిందంట. ఎవరికి? లూసిఫర్కి. మరే మనం ఎంతకాలం దేవుడికి సేవ చేసినా ఆ సింహాసనం మాత్రం మనకి దేవుడికి ఇస్తాడంట. మట్టి అందరు చెప్పండి, మన అప్పటికి పలకరేంటండి, అప్పటికి బిర్యానీ తినలేదా? ముక్కలు దొరికినాయి లేదా? దొంగలు తిన్నారు బిర్యానీ. వీళ్ళ అమ్మంది ఇక్కడ ఎంత మంచివారు. అందరు చెప్పండి, అప్పటికి ఇంకా మనిషి పుట్టలే, పుట్టని మనిషి మీదకి దయ్యం అసూయపడింది. పుట్టిన మనిషి మీదకి దయ్యం ఏం చేసింది? అసూయపడి ఆ మనిషిని ఛిద్రం చేయాలని ఆ రోజు తీర్మానం. ఎట్లా చేస్తాడు? ఏం చూస్తాడు? ఇంకో మాట చెప్తా పలకండి, దేవుడు అన్నాడంటే అన్నంత పని చేస్తాడు. చెప్పండి. వీడే ఆ మనిషి. ఎవరు వీడు? మనిషే కాదండి, వీడికి దేవుని స్వరూపం ఉందా లేదా? పోలిక ఉందా లేదా? ఏమైనా తోకుందా నీకు వెనకాల? నేను చూడలేదు. ముందు కొమ్ములు ఉన్నాయా? కూరలు ఉన్నాయా?
ఎక్స్ట్రా చెవులు ఉన్నాయా? ఎక్స్ట్రా చేతులు ఉన్నాయా? అని కరెక్ట్గా ఉన్నాడు కదమ్మా. ఒక తోక పెట్టినా వీడు రెండు కొమ్ములు పెట్టినా వీడి సమాజంలో ఎవరు చేసి, రెండు కూరలు వచ్చినా పెద్ద కథవు. అంతా బాగుండి ముక్కు దొడ్డుకు పెట్టినా కోతిలా కనపడు. మూతి కొద్దిగా లావుగా పెట్టినా వీడు కోతవు. ఏమైనా కోతిలా ఉందరా నీ ముక్కు కోతి. చూడు చూసుకోరా, అద్దంలో చూసుకున్నావా? వీడి పర్ఫెక్ట్గా ఉన్నాడు. వీనికి జీవం ఉంది. చెప్పండి. ఇప్పుడు ఈ దమ్మ నీకు పిల్లలు ఉన్నారే? ఏం పేరు నీ పేరు? వీడు ఆయన దొంగ తెలుసా? ఇద్దరే సారని ఆపరేషన్ చేయించు, లేకుంటే అసలు మంది పుట్టురు. అంటే దేవుని దేవుడు బై బర్త్ మనిషికి డిఎన్ఏ అనే జీవం ఇచ్చాడు. చెప్పండి. మల్టిప్లై. చెప్పండి. ఫస్ట్ పిల్లలు ఇద్దరు ఏమంటారు? సంవత్సరం. ఏమి ఇంకా విశేషం లేదా? ఎవరికి ఎంట పడతానే ఉండే సమయం ఇంకా స్టార్ట్ చేయలే. నేను ఒక లేట్ చేసినాం అనుకో 6 నెలలు, ఏంది ఇంకా ఏం విషయం, ఇంకా దేశం అంతా అడిగే క్వశ్చన్ అదే. ఈ పెళ్ళి ఎందుకు చేసుకుంటారో, ఈ విశేషం ఏంటో అర్థమే కాదు. ఆ మల్టిప్లైనే డిఎన్ఏ. ఆ డిఎన్ఏ తెలుగులో జీవం. ఆ జీవం ఎవరిది? దేవుడి. నేనే జీవం. శ్వాస. అందరు చెప్పండి. దేవుడు అంటే అందరు చెప్పండి. దేవుడు అంటే ఎవరైనా చదవండి. యోబు గ్రంథం 29వ అధ్యాయం మొదటి వచనం. యోబు 29 లేట చదవండి. 29 ఒకటో వచనం. యోబు ఇంకొకసారి యోబు గ్రంథం 27వ అధ్యాయం 2వ వచనం. 27:2. నా ఊపిరి ఇంకను నాలో పూర్ణముగా ఉండటను బట్టి, దేవుని ఆత్మ నా నాసికారంధ్రములో ఉండటను బట్టి, నా న్యాయమును. అమ్మ, దేవుని ఆత్మ ఎక్కడుందంటమ్మా? నాసికారంధ్రం. ఎక్కడుందంటమ్మా? గట్టి గాలి పీల్చుకోండి. పీల్చుకోరా మళ్ళీ ఒకసారి. దేవుడు ఎక్కడ చెప్పండి? అన్నాడు. ఇప్పుడు నేను కొత్తగా సేవకు చూడ సైకిల్ ఇచ్చాడు మందిరం వాళ్ళు. సైకిల్ దొక్కపోతాను, పంచర్ అయింది. ఏమైంది? పంచర్ అయితే అప్పుడు పంచర్ అయింది అని అంటే ఆడ తీసుకుపోరా రూపాయికి వేస్తారని. సైకిల్కి పంచర్ అయితే ఏం చేస్తారు? గాలి పోయిందండి. గాలి పోతే ఏం చేస్తారు? పంచర్ వేస్తారు. మనకు గాలి పోతే మనిషి గాలి పోతే కథ అంతా నడిపేది ఎవరు? గాలి. ఆ గాలి ఎక్కడుంది? నాసిక. ఆ గాలే దేవుడు. మరి గాలి దేవుడు కాదు, ఆయన గాలిలో ఉన్న శ్వాసలో దేవుడు. అది విచిత్రం, సైన్స్కి దొరకదు. కాబట్టి ఇవన్నీ దేవుని ఆ మనిషికి ఇస్తానన్నాడు. అన్ని ఇస్తాను. ఆఖరికి ఏమన్నాడు? శ్వాస, సింహాసనం. అందుకే రెవల్యూషన్ 3:20 ఉంది, జయించు అని నాతో కూడా నా సింహాసనం మీద కూర్చుండని ఇచ్చేదని. ఇక్కడ దేవుని ఉద్దేశం ఏంటంటే ఆయన సింహాసనం మీద మనము కూర్చోవాలి. చెప్పు, ఎక్కడ కూర్చోవాలి? రేవంత్ సింహాసనం కూర్చోబెడతావు? రేవంత్ రెడ్డి సింహాసనం కూర్చుంటావా? నరేంద్ర మోడీ సింహాసనం కూర్చోబెడతావా? స్టాలిన్ సింహాసనం కూర్చోబెడతారు ఎవరన్నా? ఒక్కరోజు కూడా ఇవ్వరు, జైల్లో వేస్తారు. అయితే దేవుడికి ఎంత సెల్ఫ్లెస్ అంటే ఆయన ఎవరికైనా ఓపెన్ ఇన్విటేషన్. నా ఇద్దరికి వచ్చి వాడిని తలుపు తీస్తే చాలు, నా సింహాసనం ఇస్తాను. సరే ఇక్కడ ఇక్కడ ప్లేస్. తమ్మి నువ్వురా. ఏం పేరు నీ పేరు? క్యా నామ్ హై? అల్విన్. అల్వినా? నీ పేరు సార్? రిట్టు. రిట్టు అసలు పేరు అనివన్. మీ దండములా? అనివన్, ఆల్విన్, అన్నీ వేయలే. నువ్వురా సెల్ఫోన్ కప్పించుకోరు. సరే, ఏం చెప్తున్నాను? దేవుడు అలా అనుకున్నట్టు సృష్టి చేశాడు. ఆదాము చేశాడు. ఆదాముకి అన్నీ ఇచ్చాడు. ఆదాము చేసినప్పుడు నువ్వు త్వరగా స్మార్ట్ పడతావు. ఇంత లేట్ వస్తే టక్కన వీడే ఆదాం. చెప్పండి. వీడు జగత్తు పునాది ముందు ఆదాం, వీడు వచ్చి సృష్టి తర్వాత వచ్చిన ఆదాం. ఈ ఆదాము దేవుడు చేశాడంట. ఇట్లా చూడరా, ఆదాము చేశాడు. చేసిన తర్వాత ఆదాం తను చూసుకొని దేవునికి నమస్కారం పెట్టాడంట. పెట్టి ఒక మాట చెప్పాడు, తండ్రి నేను నీ వలే ఉన్నాను. అవును, ఆదాం దేవుడు కూడా తను చూసి
అదమ్మా నువ్వు నా వల్లే ఉన్నావు. వీళ్ళిద్దరిని మీరు ఏంజల్స్ అనుకోండి, మీరు ఏంజల్స్ చూస్తా ఉన్నారు. చెప్పండి, చూస్తాను లేదండి, చూస్తున్నారు. ఉదయ నక్షత్రం లేఖంగా కూడి పాడినప్పుడు దేవుడు ఆ భూమికి పూలరాతిని వేసినప్పుడు నీవు ఉంటివా. కానీ వంద దేవతలు చూస్తున్నారు, షో చూస్తున్నారు. చూసినప్పుడు దేవతలకు డౌట్ వచ్చిందంట. అందరు చెప్పండి, వీళ్ళిద్దరిలో ఆడమ్ ఎవరు, దేవుడు ఎవరు? చెప్పండి. వీళ్ళిద్దరిలో ఆదాం ఎవరు? సామెల్ అన్న వాళ్ళ నాన్నలాగా ఉన్నాడా, వాళ్ళ అమ్మలాగా ఉన్నాడా? డాడీనా, అమ్మ? ఈ ద్వారా అచ్చం ప్రింటా? నాన్న. ఇప్పుడు కొన్నిసార్లు వాళ్ళ నా కొడుకున్నాడమ్మా, నా బిడ్డ ఉంది, నా బిడ్డ కరెక్ట్ చెప్తా, నా బిడ్డ ప్రింట్ ఎవరికి? నాకు జిరాక్స్. నా బిడ్డను చూడాల్సిన అవసరం నన్ను చూడదు, అచ్చం నాలా ఉంటుంది. ఎవరు చేశారు? దేవుడు. ఇప్పటికే మనిషి యొక్క డిఎన్ఏలో ఏ మార్పులు లేవు. ఆది అందు దేవుడు సృజించినప్పుడు ఆదాము దేవుని వల్లే ఉన్నాడు. సరే అయిపోయింది కూడా. ఆదాముకు ఎముక తీసి ఒక అద్భుతమైన స్త్రీని చేశాడు. ఆమెలో ఉంది, నువ్వు రాయి త్వరగా ఇంత లేట్ వస్తావు. ఈమె అవ్వ. ఏం పేరు? ఈమె పేరు హవ్వ. మంచిగా నిలబడుకో, చీరలు కట్టుకో. అక్క పేరు హవ్వ. ఏం పేరు? ఎందుకు నమ్ముతారు? ఏం బాగలేదండి, సూపర్ ఉంది. అమ్మాయి 13 ఏళ్ళు రాని మీ అందరికన్నా స్మార్ట్ ఉంటుంది. సరే, ఇప్పుడు అవ్వ ఎంత అందంగా ఉందంటే అవ్వను చూసినప్పుడు అంట 3 విషయాలు ఉన్నాయంట. అందరు చెప్పండి. 1 2 3 చెప్పాలి. బ్లూ ఐస్. యాక్షనే లేదు మీ దగ్గర. సామెలు అస్సలు యాక్షన్ చేయండి. చెప్పండి. బ్లూ ఐస్, పింక్ కలర్, గోల్డ్ హెయిర్. 3 చెప్పండి. బ్లూ ఐస్, పింక్ కలర్, గోల్డ్ హెయిర్. తయారు చేసి ఆమెకు పేరంట ఇంగ్లీష్లో బ్లాంచ్. ఏంటి? బ్లాంచ్. బ్లాంచ్ అంటే విశ్వసుందరి. ఏం సుందరి? విశ్వసుందరి. ఆ అందము, ఆ సౌందర్యాన్ని వర్ణించ నల్లవి కాక. ఆమె వెంట్రుకలు గోల్డ్. ఏమిటి? ఇప్పటికి వెంట్రుకలు చూశారు లేదు, యూదుల వెంట్రుకలు గోల్డ్ ఉంటాయి. వాళ్ళు గుర్తుపట్టాలంటే వాళ్ళ కనుగుడ్డు పింక్ లో ఉంటుందంట. వాళ్ళ స్కిన్ వాళ్ళ బ్లూ ఐస్ స్కిన్ వచ్చి పింక్. వాళ్ళు నవ్వితే బుగ్గలు ఎర్రగైతాయండి. ఈ సౌందర్యం ఎవరు చేశారు? వాళ్ళిద్దరు కొంచెం అయిపోయింది. అక్క థ్యాంక్స్ అవ్వక్క. సరే, ఇప్పుడు ఆదాము ఇద్దరిని చేశాడు, వాళ్ళిద్దరిని జతపరిచాడు, తోటలో పెట్టాడు. అయితే దేవుని సంకల్పము ఇదంతా గమనిస్తున్న సర్పం వాడికి ఏది మరుగైంది లేదు. వాడు వెంటనే డిసైడ్ అయ్యాడు, ఎట్లా దేవుడు నాకు రావాల్సిన పోస్ట్ని మానవునికి ఎలా ఇస్తాడు నేను చూస్తాను అని ఆ రోజే ప్రతిజ్ఞ చేశాడు. నేను ఆదిలోని ప్రతిజ్ఞ చేశాడు, ఈ మానవుడు ఆ సింహాసనము ఎట్లెక్కుతాడు నేను చూస్తాను. అప్పుడు మన దగ్గర దూతలు ఉన్నారు, వాళ్ళు ఎవరు? పడద్రోయబడిన సైతాన్ని. వాడికి నూరు పోసాడు. ఎవరు? దయ్యాలు అయిపోయినాయి కదా. ఏమైపోయినాయి? దయ్యాలు అయిపోయినాయి. ఎప్పుడైనా చూసా దయ్యం గురించి చెప్తే భయపడతారని చెప్పట్లేదు, చెప్పగలి కానీ పొద్దు టైం సరిపోదు. అదే మీరు మన రాత్రి భయపడతారు పొద్దు. అబ్రాహ్మణ్ వచ్చి దయ్యం కథ చెప్పారంట. కాబట్టి ఆ దయ్యం తీర్మానం చేశాడు, ఒక్క మానవునికి 6000 దయ్యాలు కావాలి పెడతాడట. నిన్ను బైబిల్ చదువుకున్నాడు, నిన్ను ప్రార్థన చేసుకున్నాడు, నిన్ను పరిశుద్ధంగా ఉండనేడు, నిన్ను దేవునికి సమర్పించుకునేట్లుగా చెయ్యడు, దేవుని సేవ చేయాలని ప్రతిష్ఠించుకోవాలన్న ఆశే నీకు పుట్టించడు. దేవుని సేవ చేయాలన్న ఆశే పుట్టించడు. దయ్యం యొక్క దాడులు ఒకటి కాదు, దశభాగం ఈయడు. దశభాగం ఒక్కటి ఇకుంటే చాలు నీ జీవితం అంతా భద్రమైపోతుంది. దశభాగం ఇచ్చే టైంకి వస్తాడట. ఆ జోబులో చేయబెట్టేప్పుడు వస్తాడు. అవసరమా? ఇంత అవసరమా? ఒక్కసారి కనుక దశభాగం దొంగిలించామంటే మనతో దొంగతనం చేపిస్తానే ఉంటాడట. అందుకే ఎప్పుడే కానీ మీకు ఒక మాట చెప్తున్నా, గొప్ప రహస్యం. మీరు ఈ ఇయర్ కన్నా నెక్స్ట్ ఇయర్ ఇంకా డబల్ అవ్వాలి అన్నిట్లో. ఈ సంవత్సరం మీరు నెలకు 1000 రూపాయలు వేసారు, వచ్చేసి 2000 పెంచాలి. పెంచేట్లుగా దేవుడు చేస్తాడు, పెంచేట్లుగా దేవుడు చేస్తాడు. దేవుని అందరూ చెప్పండి, దేవుని చెయ్యి పొట్టి చెయ్య పొడుగు చెయ్య. హిందీ में बोले हे खुदा तेरा हाथ लंबा है. ఇంగ్లీష్ హిందీలో ఇట్లే ఉంటుంది, తెలుగులో చెప్తా పలకండి. యెహోవా నా హస్తము కొరచ కాలేదు.
మళ్ళీ చెప్పండి, మై మై హ్యాండ్ ఈజ్ నాట్ షార్ట్. దేవుని చేయి పెద్ద చేయి. దేవుడు కనుక ఒక్కసారి దీవించాడంటే అద్భుతాలే. దేవుని రోజు ప్రార్థన అందరు చెప్పండి, యేసు ప్రభువా నన్ను ఆశీర్వదించు, ఈ దినమును ఆశీర్వదించు. ప్రొద్దున లేస్తే నీ ప్రార్థన చేసుకోండి, ప్రభువా నన్ను ఆశీర్వదించు, నా బిడ్డల్ని ఆశీర్వదించు. ఊరికి ఇంకో మాట, నేను ఎబ్రోన్ ఉన్నప్పుడు పెద్ద పెద్ద దొరలు వచ్చారు, ఫారిన్ దొరలు. వాళ్ళు ఊరికి మా కాఫీ ఇస్తేనే గాడ్ బ్లెస్ యూ అభిరామ్ అనేవాళ్ళు. భోజనాన్ని పిలిచిన తర్వాత ప్లేట్ తీసేస్తుంటే గాడ్ బ్లెస్ యూ అనేవాళ్ళు. వాళ్ళు ఆ మాట చెప్పకుండా దినాన్ని ముగించడం. వాళ్ళ జీవితంలో గాడ్ బ్లెస్ అనే మాట వాళ్ళ ప్రాణంలో ఉంటుంది. సరే, అక్కడితో దేవుడు ఆ సృష్టి రెండో సృష్టి చేశాడు. అలా ఆ దినము నుండి ఈ దినం వరకు సృష్టిలో ఉంది. వాళ్ళ డాడీ వెళ్ళిపోయాడని వాడు ఏడుస్తాడు. కాబట్టి ఆది నుండి ఈ దినం వరకు ఈ సృష్టిని పాడు చేస్తూనే ఉన్నాడు. అక్కడికి రెండయ్యింది. మూడవదిగా ఇంకా 1 by 1 బైబిల్లో 7 యుగాలు ఉన్నాయి. ఎన్ని యుగాలు నేను చెప్తా పలకండి. నిర్దోష యుగము, మానవ పరిపాలన యుగము, మనస్సాక్షి యుగము, వాగ్దాన యుగము, ధర్మశాస్త్ర యుగము, కృపాయుగము, నీతి యుగము. ఇప్పుడు మనం 6వ యుగములో కృపాయుగములో ఉన్నాం. అందుకే ఎన్ని తప్పులు చేసినా దేవుడు ఈ యుగములో క్షమిస్తాడు మనిషి. చెప్పండి, ఏం చేస్తాడు? ఈ యుగములో ఉన్నంత కృప ఏ యుగంలో లేదు. కృప అంటే క్షమాపణ, భిక్ష. చెప్పండి, భిక్ష. నువ్వు దేవునికి విధేయుడుగా ఉండలే కానీ ఎంత దీవిస్తాడో మీకు తెలియదు. విస్తారంగా దీవిస్తాడు. దీవించాలంటే నువ్వు దేవునికి యథార్థం, దేవుణ్ణి మొదట దేవుణ్ణి హార్ట్ఫుల్గా ప్రేమించు. ఏమంటాను, నిన్ను నీవు ప్రేమించుకున్న దానికంటే, నీ పిల్లల్ని ప్రేమించిన దానికంటే దేవుణ్ణి ఎక్కువ ప్రేమించు. చెప్పు, నన్ను నేను ప్రేమించుకున్న దానికంటే, నా పిల్లల్ని ప్రేమించిన దానికంటే దేవుని ఎక్కువ ప్రేమించు. ఆయనతో ఎక్కువసేపు నువ్వు గడుపు. అప్పుడు ఆటోమేటిక్గా మీ దినదినం అభివృద్ధి వస్తుంది మీ జీవితం. ఏ దినం అందరూ చెప్పండి, దేవుడు అంటే ఏ దినానికి ఆ దినమే. ఈరోజు ఎంత ఆత్మీయం దేవుడు. ఈ దినాన్ని ఎలా నువ్వు ఆరంభిస్తావు చూస్తాడు. ఆయనతో కూర్చుంటావా, ఆయనతో ముచ్చటిస్తావా లేదా, ఆయనతో మాట్లాడతావా లేదా గమనిస్తాడు. ఆయనతో నువ్వు సమయం ఇచ్చావంటే ఆ దినమంతా బ్లెస్ చేస్తాడు. అందుకే పొద్దున్నే లేచిన టైం దేవదూతల సమయం 5 నుంచి 6. చెప్పండి, అది దేవదూతలు వస్తారంట ఇంటికి. 5 నుంచి 6 గంటలు కూడా 5 నుంచి 5:45 వరకు సూర్యుడు పుట్టతాడు. సూర్యుడు పుడతానే వెళ్ళిపోతారంట. చెప్పండి చెప్పండి, సూర్యుడు పుట్టతానే వెళ్ళిపోతాడు. ఈ 5 నుంచి 5:45 వరకు దేవదూతలు భూమి మీద సంచరిస్తూ ఉంటారు. ఎవరైనా మోకరించున్నారా, ఎవరైనా ప్రార్థన చేస్తున్నారా, ఎవరైనా పాట పాడుతున్నారా, ఎవరైనా ఆరాధన చేస్తున్నారా చూస్తారు. ఈ యుగంలో అది ఎక్కువ ఉంటుంది. అయితే ఈ యుగం ఒక దినం అయిపోతుంది. ఎప్పుడు? యేసు ప్రభు రాకడ. చెప్పండి, అయిపోతుంది. అక్కడి నుంచి నీతి యుగం స్టార్ట్ అయింది. ఏంటి? ఆ నీతి యుగం తర్వాత 7వ యుగం. అది భూమి మీద 1000 ఏళ్ళు ఉంటుంది. ఎన్నేళ్ళు? ఆ యుగము తర్వాత నిత్యత్వం స్టార్ట్ అయింది. ఏ యుగం? అక్కడ పరలోకం. ఆ యుగం అక్కడి నుంచి మరలా ఓషన్ స్టార్ట్ అయింది. ఏం స్టార్ట్? చెప్పండి, ఓషన్. ఓషన్ డ్రాప్ ఆఫ్ ద వాటర్. ఇప్పుడు మనం అందరం ఎవరైనా చదవండి, ఎవరి పత్రిక 11వ అధ్యాయం 15వ వచనం. ముగిస్తా, 5-10 నిమిషాలు ముగిచ్చేస్తా. 5 minutes, 5 minutesలో ముగిస్తాడే. మళ్ళీ బిర్యానీ ఇంకా ఉంది, తిందాం రా. వాక్యం వినాల 5 నిమిషాలు. ఫిబ్రవరి 11:15. వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకం ఉంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. నాది హైదరాబాద్ బిహెచ్ఎల్. ఇంకో గంటలో నేను హైదరాబాద్ ఇక్కడి నుంచి మళ్ళీ కారు వేసుకుని వెళ్ళిపోతా. ఏ ఊరికి? హైదరాబాద్. నేను ఇప్పుడు నాది ఎన్ఆర్ఐ, యూకే అనుకోండి, లండన్ అనుకోండి. నేను ఇండియాకి విజిటర్గా వచ్చాను. విజిటర్కి వచ్చిన తర్వాత అర్ధరాత్రి నిద్రపోతాంట. ఎవరైనా లేపి అన్న మీదే ఊరని అంటే ఏమంటాడు? నాది ఇంగ్లాండ్ అంటాడు. ఏమంటాడు? నేను యూకే నుంచి వచ్చాను, మళ్ళీ యూకే వెళ్ళిపోతాను. ఇప్పుడు మనం అందరము కూడా ఒక చోటు నుంచి వచ్చాం. ఆ చోటే నిత్యత్వం. ఏంటి? అందరు చెప్పండి. నువ్వు లేరా, స్మార్ట్గా ఉన్నావు, తిరట్లేస్తావు. అందరు చెప్పండి, నీ పేరు ఏం పేరు? అందరు చెప్పండి, అల్విన్. చెప్పారేంటంటే అల్విన్ నిత్యత్వములో నుండి కాలంలోకి వచ్చాడు. ఒక దినం వస్తుంది
పలకండి. కాలంలో నుంచి మళ్ళీ నిత్యత్వంలోకి వెళ్ళిపోతాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? నువ్వు ఎప్పుడు పుట్టావరా? అప్పుడు అంతకుముందు ఎక్కడున్నావు? చెల్లి కూర్చోరా, అయిపోయింది. క్లాప్స్ కొట్టానమ్మా. నిత్యత్వం నుంచి ఎక్కడికి వచ్చాడు? కాలంలో. కాలం అయిపోతానే మళ్ళీ నిత్యత్వంకి వెళ్ళిపోయి ఈ కాలం ఎంతంటే నీటి బిందువు అంత. చెప్పండి, ఓన్లీ డ్రాప్. మహా అంటే 70 ఏళ్ళు బతాం. మమ్మీ నీ వయసు ఎంత? మమ్మీ నీవే. ఏం పేరు నీ పేరు? చిన్నమ్మ. ఇప్పుడు నీ వయసు ఎంత? 40 ఉంటాయి? 50 ఏళ్ళు దాటుంటా. నాకే 53 ఉన్నాయి. సరే, బాలసుందర్ అన్న చెల్లెలన్నా? అవునా? ఏ బాలసుందరం? నిజామాబాద్ సేవకుడు బాలసుందరం అన్న, నా ఫ్రెండ్. బాగున్నాడా? పాతోడైనా. సొంతమా? ఆయన ఏ ఊరు? అరే ధర చెప్పలేదే. సరే, అంటే మొదటి విశ్వాసులు అనుకుంటా వీళ్ళు, ఆరంభికులు. సరే, ఇప్పుడు ఏదో చెప్పాలి బిట్టు బయట. ఈ మమ్మీ వయసు నాకు తెలిసి 75 ఏళ్ళు ఉంటాయి. 20 ఏళ్ళు ఉంటాయి. ఎవరిని అడిగితే చెప్పు 75 అని చెప్పు, ఇదని చెప్పు, 50 అని చెప్పద్దు. నాకే 53 ఉంటాయి. నిజం చెప్తున్నా, నీ బ్లడ్ టెస్ట్ తీస్తే తెలిసిపోతుంది. సరే సరే, 79 అనుకో. ఎవరే కానీ వయసు ఎక్కువ చెప్తే ఒప్పుకోలేదు. సరే సరే, విషయంలోకి వద్దాం. ఇప్పుడు అంటే మహా అంటే 79. ఇంకొక 10 ఏళ్ళు, 90 ఏళ్ళు సరిపోతాయి. వద్దా? ఉంటావా? ఉండాలనిపిస్తుందా? వెళ్ళిపోవాలనిపిస్తుందా? అయిపోయిందా? సరే, ఇప్పుడు ఈమె ఎక్కడుంది? కాలంలో ఉంది. ఎక్కడుంది? ఒక దినం వస్తుంది, ఈమె కాలం అయిపోతుంది. నేను ఒక ముసల్లాని అడిగిన, చెడ్డ పట్టుకుంటాను. ముసల్లానా సచ్చినాకి అడిగిపోతావి అంటే నీ ధూమ్ దగ్గర నా సాగు పడతావు. నేను అడిగిన ప్రశ్న జవాబు చెప్పట్లే. నీ ధూమ్ దగ్గర నువ్వు సాగురా, నా సాగు పడతావు పో అని. సరే, ఆ ముసలి సరిగా చెప్పలేదు. ఇంకొకసారి కొంచెం పడుచు ముసలి నా దగ్గర మీద 60 ఏళ్ళు ఉంటాయి, 62 ఏళ్ళ ముసలి. 60 ముసల్దానా సచ్చినాకి అడిగిపోతా. నేను ముసల్దాన్లా కనపడతాను. సరే, సచ్చినాకి అడిగిపోతాడు. నీ ధూమ్ దగ్గర రేవంత్ రెడ్డి ఇప్పుడు పెన్షన్ ఇస్తాడు నాకు. కష్టం తిరిగి 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 ఏం తెచ్చుకున్నా? పింఛని తెచ్చుకున్నా. నా పింఛని మీద పడ్డావు నువ్వు, పోనింది. ఆమె చెప్పలే. ఇంకో ముసలోని అడిగిన. ఈసారి ముసల్దాన్ని వదిలేసి ముసలోని అడిగిన, ముసలాడు సచ్చినాకి అడిగిపోతావారంటే ఏమో సార్, మంచిగా చెప్పి నేను, ఏమో సార్ తక్కుడో బిక్కుడు అన్నాడు. ఇంకో ముసలోని అడిగిన, ముసలాడు సచ్చినాకి అడిగిపోతావంటే ఏమో సార్ నా మనం చూసి వచ్చినామా, వాళ్ళు వీళ్ళు చెప్పంగా విన్నాం. ఏం విన్నాం సార్ అంటే ఆ మట్టిలోకి మా గాలిలోకి మట్టిలోకి. ఈ 4 ఆన్సర్స్ అండి. గాలిలో కాదు, మట్టిలోకి, తక్కిడో బిక్కిడో అసలే. కానీ చావు అనేది ఖచ్చితంగా వస్తుంది. అయితే ఈ చావుకు భయపడే అవసరం లే. చావు తర్వాత నిత్యత్వం ఉంది. ఏముంది? ఆ నిత్యత్వానికి మనల్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. అది చెప్పేదే బైబిల్. బైబిల్ ఎందుకు చదవాలా, బైబిల్ ఎందుకు పట్టుకోవాలంటే ఈ శరీరం గురించి ఏం చెప్పదు. చెప్పండి, ఎట్లా ఉద్యోగం చేసుకోవాలా, ఎట్లా పైసలు సంపాదించాలా, ఎట్లా డబ్బులు సంపాదించాలా, ఎట్లా ఇంకొక 10 ఏళ్ళు ఎక్కువ బతకాలా, ఇవేవి బైబిల్ చెప్పేది ఒకటే. ఈ కాలం తర్వాత నిత్యత్వం ఉంది. ఆ నిత్యత్వములను ప్రవేశించాలంటే బైబిల్ నమ్మాలి. బైబిల్లో ఉన్న వాక్యాన్ని నమ్మాలి. ఇది నీ ఆత్మకు దీపం. ఏంటి? నీ ఆత్మకు. ఈ విషయం ఒక్కటి గుర్తుపడితే మనము ఆ నిత్యత్వం ఖచ్చితంగా చేయాలి. నేను హైదరాబాద్లో ఉన్నా. హైదరాబాద్లో మలక్పేట తెలుసా ఎవరికైనా? మలక్పేట పక్కన పుక్కట్ నగర్ ఉంది. ఏం పనగ? పుక్కట్. మీకు హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ పక్కన ఫిల్మ్ నగర్ తెలుసా అండి? చూడలేదండి? అపోలో హాస్పిటల్ పోయే దారిలో ఉంటుంది ఫిల్మ్ నగర్. 1984లో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయితేనే అప్పుడు అన్నపూర్ణ స్టూడియో, రామకృష్ణ స్టూడియో, ఈ స్టూడియోలన్నీ కొత్తగా ఈ ఎన్టీ రామారావు స్టూడియోలో పనిచేసే వాళ్ళందరికీ కార్డ్స్ ఇచ్చాడు. కార్డ్స్ ఇచ్చి వాళ్ళందరూ ఒకరోజు రమ్మని చెప్పి అప్పుడు ఫిల్మ్ అంతా జంగల్. ఆ జంగల్లో మనిషికి 500 గజాలు కలిసి ఇచ్చాడు ఫ్రీగా. ఆడ సినిమా యాక్టర్లకు అద్దాలు పట్టుకుంటే మనకి 500 గజాలు.
మేకప్ గట్టి పట్టుకుని మోస్తే 500 గజాలు. లైట్లు వేస్తారు షూటింగ్ అప్పుడు, లైట్ వేస్తే 500 గజాలు. అప్పుడు ఆ జూబ్లీ హిల్స్ లో ఫిల్మ్ నగర్ పక్కన ఒకటి ఉంది, దాని పేరు కూడా పుక్కట్ నగరే. పుక్కట్ అంటే అర్థం ఏంటంటే ఫ్రీ. పుక్కట్ అంటే ఏంటరా? ఫ్రీ. ఇంద్రా అదే చేలు కట్టుకొని ఇంద్రా సాగుతా ఏం పని. దేవుడు మనకు ఈ జన్మ ఎందుకు ఇచ్చాడు చెప్పండి? పుక్కట్. ఈ లైఫ్ లో మనకి ఇచ్చే ప్రతిది కూడా పుక్కటే. అది నేను కొన్ని చెప్తా, మీరు ఫ్రీ అనండి అంటారు లేదా? హవ్వ అంటావా? ఆదామని అంటావా? ఆదామని నువ్వే ఆదామన్నా. అందరు చెప్పండి. నేను ఏమన్నా మీరు ఏం చెప్పాలా? అమ్మ ఫ్రీనా పైసలకి అండి? అమ్మలు చేయొద్దండి. అమ్మ ఫ్రీనా పైసలకి అండి? చెప్పు మమ్మీ. ఎంతమందిని కన్నావు? డజనా 2 డజన్ల? ముగ్గురేనా? అరే నువ్వు ఏం లాభం లే. అమ్మ ఫ్రీ, నాన్న పిల్లలు, ఆరోగ్యము, ఆయుష్, ఈ జన్మ, తీసుకునే ఊపిరి, పాపక్షమాపణ, పరలోకము, నిత్యత్వము, యేసు రక్తము, దేవుడిచ్చేవన్నీ, రక్షణ, పరిశుద్ధాత్ముడు, రక్షణానందం. దేవుని దగ్గర పేమెంట్కి ఏమి లేవంట. అంతే చెప్పండి. దేవుని దగ్గర పేమెంట్కి ప్రభా డబ్బులు ఇస్తాను, నాకు రక్షణానందం అంటే అది ఇక్కడ డబ్బులకి ఇక్కడ అమ్మ పడదు. దేవుడు ఇచ్చేదవన్నీ ఏంటివి? మంచి భర్త ఫ్రీనా పైసలు అండి? మంచి భార్య చెప్పండి. మీకు మంచి భార్య దొరికిందా సామెలు? చెప్పయా? ఫ్రీనా ఏమైనా పైసలు పెట్టినావా? ఏమైనా పైసలు ఇచ్చినావు అక్క? ఫ్రీ. నువ్వు అక్కకు నువ్వు ఫ్రీ, అక్కకు నీకు అక్క ఫ్రీ, అక్కకు నువ్వు ఫ్రీ. రేపు వచ్చే సంవత్సరం రోజులు కొడుకు పెడతాడు, ఆ కొడుకు ఎవరు? ఫ్రీ. నువ్వు బంధు పెట్టుకుంటూ పోకుంటే డజన్ వస్తారు. ఎంతమంది వస్తారు? డజన్ కూడా ఎవరు? ఫ్రీ. దాన్ని మనం ఎలా కట్టలేము. కానీ ఒక విచిత్రం చెప్తాను. అందరు చెప్పండి. దేవుడు ఇచ్చేవన్నీ ఫ్రీ, కానీ ఏది చౌక కాదు. చెప్పండి. దేవుడు ఇచ్చేవన్నీ ఫ్రీ, కానీ అమ్మ ఫ్రీనే కానీ చౌకనా అండి? నాన్న ఫ్రీనే చౌకనా? భర్త ఫ్రీనే చౌకనా? భార్య ఫ్రీనే, కూతురు ఫ్రీనే చౌకనా? అమ్మో, యావదాస్తి ఆమెకి ఇస్తాను, నాకేమి దేవునికి కూడా ఉన్నవన్నీ ఎవరికి ఇస్తామండి? పిల్లలకి. అంత ఇష్టం వాళ్ళంటే. కానీ వాళ్ళ దేవుడు ఎలా ఇచ్చాడు? ఫ్రీ. నిత్యత్వం కూడా ఫ్రీనే. అదేదో పైసలకి ఇచ్చేది కాదు. దానికి ఏంటంటే యేసుప్రభు యొక్క మరణము, ఆయన భూస్థాపన, ఆయన తిరిగి లేచుటను నువ్వు నమ్మితే చాలు. కేవలము నమ్ముకొనినా పరలోక జీవము మనకబ్బును. కేవలం నమ్మితే చాలు. ఎవరు నమ్మినోనికి సొమ్ము ఏంటండి? నమ్మనోనికి దుమ్ము. నమ్మినోనికి సొమ్ము, నమ్మకపోతే దుమ్ము. యేసుప్రభుని నమ్ముకోవాలి. బైబిల్ చదువు. సరేనా? ప్రార్థన చేసుకుందామా? సామెలు ఆరాధన చేస్తాడు. చేయనండి. దేవుడు చేసిన మేలును బట్టి స్తుతించు. ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధ రాజ్యం గల మా గొప్ప దేవ, ఈ యొక్క ఉన్నతమైన నామాన్ని బట్టి దేవా మిమ్మల్ని ఎంతో స్తుతించి ఆరాధిస్తూ ఉన్నాం. మా జీవితాల్లో ప్రభువా ఎంతైనా నువ్వు నమ్మదగినటువంటి దేవుడు గాను, దేవా చాలినటువంటి దేవుడు గాను ప్రభువా, ఉన్న విధానాన్ని బట్టి మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా ప్రభువా మీరు నా జీవితంలో మీరు నాకు ఇచ్చినటువంటి దేవా మీ యొక్క విలువైన రక్షణను బట్టి దేవా మీకు ఎంతో వందనాలు తండ్రి. మీరు అనేకులకు లేనటువంటి ఆ భాగ్యాన్ని ప్రభువా, నిత్యజీవం అనేటువంటి నిరీక్షణను ప్రభువా, యేసుక్రీస్తు ప్రభు రక్తం చేత దేవా మీరు నన్ను విమోచించి అనుగ్రహించిన విధానాన్ని బట్టి మిమ్మల్ని ఎంతో దేవా స్తుతిస్తూ ఉన్నాను, ఆరాధిస్తూ ఉన్నాను. అంత మాత్రం కాదు ప్రభువా, మరి యొక్క భూలోక సంబంధంగా దేవా ప్రేమించి దేవా ఇచ్చినటువంటి మరి దేవా ఉద్యోగాన్ని బట్టి ప్రభువా మిమ్మల్ని ఎంతో స్తుతిస్తూ ఉన్నాం మా తండ్రి. మరి ప్రభువా అంత మాత్రం కాదు, మరి నా సోదరుడికి దేవా అనుగ్రహించినటువంటి ఉద్యోగాలను బట్టి ప్రభువా మీకు ఎంతో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క దినం మరి మా తండ్రి, మా యొక్క తండ్రి మరి దృష్టికి తీసుకొచ్చినటువంటి మీ యొక్క లేఖన భాగాలను బట్టి ప్రభువా మీకు ఎంతో వందనాలు, స్తోత్రాలు దేవా చెల్లిస్తూ ఉన్నాం.
మరి పాపం గురించి దేవా, అపవాది గురించి ప్రభా అనేక విషయాలు దేవా మేము తెలుసుకోవడానికి దేవా మీరు కృప చూపించారు దేవా. మరి ఉచితమైనటువంటి రక్షణ దేవా, మరి ఎన్నో దేవా, రక్షణ మాత్రం కాదు దేవా, నువ్వు ఎన్నెన్ని మరి ఉచితాలు ప్రభావ మాకు అనుగ్రహించారో ప్రభావ, మరి మీ యొక్క వాక్యం ద్వారా తెలియజేసిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. అన్నం దేవా మా మధ్యలోకి నడిపించి ప్రభావ మీరు మాకు అనుగ్రహించినటువంటి దేవా యొక్క వాక్యాన్ని బట్టి ప్రభావ మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం దేవా. మా యొక్క జీవితాల్లో దేవా నువ్వు చేసినటువంటి మేళ్ళను దేవా లెక్కించదని అనుకుంటున్నా, అవి లెక్కకు మించి దేవా ఉంటా ఉన్నాయి తండ్రి. అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రీతిగా ప్రభావ ఈ యొక్క సమయం ప్రభావ కృతజ్ఞత కూడిక కలిగి ఉండడానికి దేవా మీరు చూపించినటువంటి కృపను బట్టి ప్రభావ మీకు ఎంతో వందనాలు దేవా. మరి అన్నాన్ని దేవా మీరు దూర ప్రాంతం నుండి దేవా మరి దేవా ఇక్కడ క్షేమంగా దేవా నడిపించిన విధానాన్ని బట్టి అన్న ద్వారా ప్రభావ మీరు మాకు అనుగ్రహించినటువంటి వాక్యాన్ని బట్టి ప్రభావ మీకు ఎంతో వందనాలు చెల్లిస్తూ తండ్రి. మరి దేవా మరి నా పక్షాన మాత్రమే కాదు, నా కుటుంబ పక్షాన దేవా, సంఘ పక్షాన దేవా మీరు చేస్తూ వచ్చినటువంటి ప్రతి మేలుని బట్టి ప్రతి ఉపకారాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ఈ యొక్క మరి కృతజ్ఞతాస్తుతులను దేవా మరి ఆరాధనను సమర్పిస్తా ఉన్నాను తండ్రి. కానిస్టేబుల్ చెయ్య. మాకు ఇచ్చిన రక్షణ పెట్టి మీకు ఎంతో స్థితి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. పాపంలో చచ్చిన స్థితిలో ఉన్న మమ్మల్ని ప్రభా మీరు రక్షించి కాపాడి ప్రభా మీ యొక్క విలువైన రక్తం ద్వారా మమ్మల్ని తండ్రి మీ నిత్యతో తీసుకొని మీకు ఎంతో వందనాలు ప్రభా. స్థితి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీకు ఉంచుకోక ప్రభా మీకు స్థితి ఆరాధన ప్రభా యేసుక్రీస్తునామములో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. భవిష్యనమా బాబు కేక్ కట్ చేస్తారు, రెడీ చేస్తారు, తెస్తారు. ఓపుకుందామా? 2 నిమిషాలు.